మహాగణుడు మహోన్నతుడైన యేసు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో ప్రతిరోజు మాట్లాడుతుంది. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ కీర్తనలో ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, రాజు అనగా దావీదు యెహోవా నా బలమా, నిన్ను ప్రేమించున్నాను అంటాడు. నా ఆశ్రయదుర్గమా, నా సమస్తమా అంటాడు. అంటే దావీదు ఎక్కువ దేవుని మీద ఆధారపడతాడు. దేవుడు కలగజేసినటువంటి స్థితిని బట్టి, దేవుడు కలగజేసినటువంటి రక్షణ బట్టి సంతోషిస్తుంటాడు. ఇప్పుడు ఈ దినాల్లో దావీదు లేడు, లేక బైబిల్లో రాయబడిన భక్తులు ఎవరు లేరు. కానీ వారి సాక్ష్యం మనతో మాట్లాడుతుంది, వారి నడిపింపు మనతో మాట్లాడుతుంది. మరి మనము కూడా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాలి, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ బట్టి సంతోషించాలి. నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి మనకు రక్షణ రావాలని, మనకు పాపం క్షమాపణ కలగాలని ఆయన బలైపోయాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ వీటిని సాధారణంగా తీసుకోకూడదు. వీటిని చాలా ఈజీగా తీసుకుని మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి. నీవు కూడా దేవుడితో ఈ రీతిగానే మాట్లాడాలి. అయ్యా, నీ రక్షణ బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అంగీకరించక ముందు రక్షణ అంటే తెలియదు, మిమ్మల్ని అంగీకరించక ముందు పాపం అంటే తెలియదు, మీరు మిమ్మల్ని అంగీకరించక ముందు పరలోకం అనేది ఎట్లా ఉంటుందో తెలియదు, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. కానీ నేను మిమ్మల్ని తెలుసుకున్నాక రక్షణ అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, మారుమనసు అంటే ఏంటో, ఎలా లోకాన్ని జయించాలో నీ వాక్యం నాతో ప్రతిరోజు మాట్లాడుతుంది. ఆయన ఈ రీతిగా నన్ను మీరు ప్రేమిస్తున్నందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను ప్రభు అంటూ మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. ఫిల్టర్ అయిపోవాలి. నీరు మలినమైపోతే నువ్వు ఎట్లా తాగలేవు. మనం మలినమైపోతే మన ప్రార్థన ఆయన అంగీకరించకపోవచ్చు, మనం ఒక దిన ఆయన సన్నిధిలో ఉండకపోవచ్చు. కనుక నీరుని అలా ఫిల్టర్ చేస్తావు. ప్రతిరోజు మనం అలాగా ఫిల్టర్ అయిపోతూ చేదేని వేళ్ళు, చేదేని స్వభావాలు తొలగించుకుని దేవునికి మహింకరంగా మనం జీవించినప్పుడు దావీదుని రక్షించిన దేవుడు, దావీదుకి మంచి స్థితి కలగజేసిన దేవుడు మనకు కూడా మంచి స్థితి కలగజేసి మనల్ని కూడా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. కనుక విన్నటువంటి ఈ వాక్యాన్ని విడిచిపెట్టక మరింతగా వాక్యానికి దగ్గరవుతూ, వాక్యానికి చోటిస్తూ, అలాగే ప్రార్థనకి ఎక్కువ చోటిస్తూ ప్రభుతో సహవాసం చేసినట్లా ఆయన మనల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా ఖచ్చితంగా తప్పించి మన పట్ల నిత్యము కృప చూపుతూ ఉంటాడు. కనుక మనం ఆత్మ సంబంధ విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉండకుండా మరింతగా మనము విశ్వాసంతో ముందుకు సాగిపోతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.